సౌత్ లో అన్ని భాషల ప్రేక్షకులకు బాగా దగ్గరివాడు విజయ్ సేతుపతి. తమిళంలో సైర్ క్యారెక్టర్ చేసుకున్న స్థాయి నుంచి నేడు స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అద్భుతమైన నటనతో తనకంటూ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ని తెచ్చుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషలో ఆయనకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం హీరో పాత్రకే పరిమితం కాకుండా పాత్ర నచ్చితే విలన్గా కూడా చేస్తున్నారు. ముంబైకర్ అనే సినిమాతో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు. షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్తో సినిమాలు కూడా చేశారు. ఆయన నటించిన తాజా సినిమా మేరీ క్రిస్మస్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జంటగా కత్రినా కైఫ్ నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, విజయ్ సేతుపతి 7 సంవత్సరాల తర్వాత తన ఇంటికి తిరిగి వస్తాడు. అతడికి 7 సంవత్సరాల్లో ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ చనిపోయిందని తెలుసుకుంటాడు. ఒంటరివాడు అయిపోతాడు. అది ముంబై, పేరు ముంబైగా ఉన్న రోజులు. ఒంటరివాడైన విజయ్ సేతుపతికి కత్రినా కైఫ్ పరిచయం అవుతుంది. కత్రినా కైఫ్ కు పెళ్ళై ఒక పాప కూడా ఉంటుంది. కొన్ని గంటల పరిచయంలోనే ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. కొన్ని గంటల పాటు ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత అనుకోని విధంగా ఇద్దరు ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు వల్ల ఇద్దరు జీవితాలు ఎలా మారిపోయాయన్నదే మిగిలిన కథ. ఈ సినిమా ఎలాగుందంటే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకంటూ ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా కొంచెం అటు ఇటు అయిన మూవీ బెడ్స్ కొడుతుంది. అందుకే కథ రాసుకునే విషయంలో, ముఖ్యంగా స్క్రీన్ ప్లే రాసుకునే విషయంలో రైటర్లు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. డైరెక్టర్లు కథ రాసుకునే సమయంలో అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తుంటారు. మేరీ క్రిస్మస్ సినిమా విషయంలోనూ దర్శకుడు శ్రీరామ రాఘవ ఇదే పనిచేశాడు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అతడు కొత్తేం కాదు. గతంలో అందుద్దాన్ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా విషయంలోనూ పకడ్బందీగా వ్యవహరించాడని చెప్పాలి. సినిమాని ఎక్కడ బోర్ కొట్టించకుండా తెరకెక్కించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమాలో అద్భుతమైన ట్విస్టులు, మలుపులున్నాయి. సినిమా మొదటి నుంచి చివరి వరకు సస్పెన్స్ తో సాగుతుంది. క్లైమాక్స్ వచ్చేసరికి కుర్చీ అంచులకు వచ్చి కూర్చునే పరిస్థితి వస్తుంది. సాధారణంగా చాలా సినిమాల కథలు సినిమా టైలర్ కథతోనే తెలిసిపోతాయి. కానీ మేరీ క్రిస్మస్ సినిమా టైలర్ కూడా ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. నటినట్లో ది బెస్ట్ అవుట్పుట్ తీసుకున్నాడు. మొత్తానికి మేరీ క్రిస్మస్ సినిమా ఒక కల్ట్ క్లాస్ సినిమాగా మిగిలిపోతుంది. ఇకపోతే నటుడు నటన విషయానికి వస్తే, మేరీ క్రిస్మస్ సినిమాలో ఎవరి పాత్రకు తగ్గట్టు వారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా విజయ్ సేతుపతి యాక్టింగ్ యాజ్ యూజువల్ గా అద్భుతంగా ఉంది. కత్రినా కైఫ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివరి 30 నిమిషాలు యాక్టింగ్ తో అల్లాడించేశారు. ఇంకా మిగిలిన కీలక పాత్రదారులైన రాధికా అప్తే, రాధిక వంటి వాళ్ళ నటన కూడా చాలా బాగుంది. దర్శకుడు శ్రీరామ రాఘవ నటినట్టు నుంచి బెస్ట్ అవుట్పుట్ తెచ్చుకున్నారు. ఇంకా టెక్నికల్ విభాగం గురించి మాట్లాడుకుంటే, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోస్తూ ఉంటుంది. ఈ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ అయిన డేనియల్ బీని మనం మెచ్చుకొని తీరాలి. మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ట్యూన్లు మొత్తం 1980 సంవత్సరాల ప్రాంతాన్ని గుర్తు చేసేలా ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్ గా ఉంటుంది. ఆ తర్వాత సినిమా ఫోటోగ్రాఫర్ మధు నీలకందన్ 1980 సంవత్సరాల ప్రాంతాన్ని రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ప్రతి సీన్ వింటేజ్ ఎఫెక్ట్ ను అద్భుతంగా క్యారీ చేసింది. ఎడిటర్ అవసరం మేరకు తన కత్తెరకు పని చెప్పాడు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటన, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, పాటలు ఈ సినిమాలో అవసరం లేదు. కొన్ని ల్యాగ్ సీన్లు కూడా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పేదంటే, మేరీ క్రిస్మస్ సినిమా ఒక కల్ట్ క్లాసిక్ సినిమా అని చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.